గొల్లపల్లి మండల్ కొందరలో మోడల్ స్కూల్ ఆధ్వర్యంలోని ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. మోడల్ స్కూల్ నుంచి స్కూల్ విద్యార్థులు శోభాయాత్రగా బోనాలు ఎత్తుకుని పోతరాజులు, డప్పు చప్పుళ్లు, అమ్మవారి వేషధారణతో బోనాలు తీసుకుని ఊరేగింపుగా పోచమ్మ వద్దకు వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విద్యార్థులు అధిక మార్కులు సాధించారని అమ్మవారికి బోనం సమర్పించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
మోడల్ స్కూల్లో తెలంగాణ సంస్కృత బోనాల పండుగ జరుపుకున్నాము. మా స్కూల్ వాళ్ళందరం ఇక్కడికి వచ్చి గుడి దగ్గర బోనం పెట్టినాము. అందరం బోనాల సెలబ్రేషన్స్ చేసుకున్నాం, ఎంజాయ్ చేసినాం. మంచిగా మేము అమ్మవార్లం గెటప్ చేసి బోనం పట్టుకొని పెద్ద పుల్లు డప్పుల సప్పులతోటి ఇక్కడికి వచ్చినాం బోనం తీసి. స్కూల్స్ గొల్లపల్లిలో ముందస్తుగా మా సోమవారం రోజు బోనాల పండుగ ఉండగా మనం ముందస్తుగా బోనాల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. పిల్లలందరూ చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు కూడా విలువలు ఇవ్వాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిన్సిపల్ సార్ గారు అందరికీ బోనాలు ఆచార సంప్రదాయాలకు విలువలు ఇవ్వాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం గొల్లపల్లి మోడల్ స్కూల్ నుంచి పోచమ్మ దగ్గరికి ఊరేగింపుగా వచ్చి పోతురాజులు పులివేషాలు బోనాలతో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరియు పిల్లలందరూ మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలని అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. ఓకే. సాంప్రదాయాలకు నిలయమైన బోనాల పండుగ ఆషాఢ మాసంలో మనకు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో పంటలు సుభిక్షంగా పండాలని, వర్షాలు బాగా కురవాలనే ఉద్దేశంతో అమ్మవారికి మనం ఈరోజు మోడల్ స్కూల్ గొల్లపల్లి తరపున బోనం సమర్పించడం జరిగింది. అంటే కేవలం గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఆడబిడ్డ చేసే పండుగను మా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలైనటువంటి మా మోడల్ స్కూల్ మేడమ్స్ మరియు విద్యార్థినులందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈరోజు 700 మంది విద్యార్థులతోటి ర్యాలీ తీసి అమ్మవారికి సుఖంగా సంతోషంగా మోడల్ స్కూల్లో మంచి విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించాలని బోనం సమర్పించడం జరిగింది.